వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో మురహరి ఫంక్షన్లో సిమి క్రిస్మస్ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా అధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ రాంబాబు పాస్టర్లతో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్, నారాయణపేట గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్, చిన్న నందిగామ సర్పంచ్ దత్తు, కాంగ్రెస్ నాయకులు ఇందనూర్ బాలరెడ్డి, కొసిగి మాజీ సర్పంచ్ నరేందర్, నియోజకవర్గంలోని పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ ప్లీజ్. సార్ సార్ స్థానిక ఎంఆర్ఓ గారు సత్యశేఖర్ గారు కలెక్టర్ గారి పూలమాలతో శాలతో సన్మానం చేస్తారని మనం చేస్తున్నాం. కలెక్టర్ గారి పూలమాలతో శాలతో సన్మానం చేస్తారని మనం చేస్తున్నాం. అందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు ఫెస్టివిటీస్ స్టార్ట్ అయితే మనది కొత్త సంవత్సరం రాబోతుంది. రేపు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు వస్తున్నారు మరి కోసికి మళ్ళీ. సో అందరికీ శుభాకాంక్షలు. జీసస్ గారు ఈ నెలలో అంటే 2 days తర్వాత వారు పుట్టారు, ఈ ప్రపంచంలో వచ్చారు. వారు కూడా అనే రకంగా మనకి మెసేజెస్ ఇచ్చిపోయారు. అసలు ఎట్లా బతకాలి, ప్రపంచంలో ఎప్పుడైనా వైలెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది, తప్పులు అవుతూ ఉంటాయి. కానీ మొత్తం హ్యూమానిటీ తప్పులను వారినే సర్దుకొని, హ్యూమానిటీ చేసిన తప్పుల్ని వారు సర్దుకొని సెల్ఫ్ హర్ట్ తోటి వారు మొత్తం కష్టం అది అప్పుడు ఆనందం, ప్రేమ, వీటితోనే క్రిస్మస్ సంబరాలు. క్రిస్మస్ అంటే ఎందుకు పాస్టర్ చెప్పినట్టు ఏదైనా ఇవ్వడమే నేర్చుకోవాలి. దాని ద్వారా శాంతి అనేది, ప్రేమ, కైండ్నెస్ ఇవన్నీ సోదరి భావంలో పెంపొందించడానికి క్రిస్మస్ సంబరాలు అనేది దీంట్లో మన ప్రతిఫలిస్తుంటాయి. ఇది యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సందేశం. ఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం ఇచ్చినటువంటిదే. ఈ క్రిస్మస్ సంబరాలు ముఖ్యంగా మన క్రీస్తు పుట్టిన రోజు నిదర్శనంగా 25th నాడు కానీ మనకు ముందే సంబరాలు స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రభుత్వం కాన్స్టిట్యూన్సీ లెవెల్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడానికి నిర్ణయించింది.